అరే ఏండ్ల కాంచి పార్టీ కోసం కొట్లాడుతుండు. ఒక్క పారన్నా ఎమ్మెల్యే ఎంపీ అయితే బాగుండే. ఈయనే అసెంబ్లీలు ఉండాల్సిన లీడర్ అబ్బా. గీ మేడం పార్లమెంట్లుంటేనా పబ్లిక్ తరపున మస్తు మాట్లాడు. అబ్బా జర్రంతలా మిస్ అయిందిరా, గెలిస్తే పక్క మంత్రి అయితుండే అని కొందరి గురించి అంటుంటారు. టికెట్ రాకనో పబ్లిక్ ఓటేకనో నషివ్ లేకనో ఏ పదవిలో లేనోళ్ళు అన్నట్టు. ఇప్పుడు గీ ముచ్చట దేనికంటే ఇక ప్రియాంక గాంధీ మేడం కూడా ఎంపీనే. వాయనాడ్ల కాంగ్రెస్ కు ఓట్ల వరద వారుతోటి మేడం పార్లమెంట్ లో పాదం పెట్టబోతుంది. అది కూడా బంపర్ మెజార్టీ తోటి. 9,52,000 మంది ఏల్ కింగ్ కంటించుకుంటే అందులో 6.5 లక్షల మంది కాంగ్రెస్ పార్టీకే జై కొడితే 4 లక్షల మెజార్టీ తోటి గెలిచింది. పాత రికార్డులు పరంపరం చేసింది. రికార్డు ఎవరిదో కాదు, అన్న రాహుల్ గాంధీ సార్దే. 6 నెలల కిందట 3,64,000 మెజార్టీ తెచ్చుకుంటే చెల్లె అంతకంటే ఎక్కువ సంపాదించింది అన్నట్టు. అప్పుడు ఈడ ఉత్తరప్రదేశ్ రాయ్బరీలో 2 సీట్లకు ఎంపీ అయితే రూల్స్ ప్రకారం ఒక్క కాన్నే ఉండాలి కాబట్టి వాయనాడుకు రాజీనామా పెడితే ఉప ఎన్నిక వచ్చింది. 10-15 ఏళ్ల సంది పార్టీ కోసం కష్టపడుతున్న ప్రియాంక మేడం కూడా పార్లమెంట్ ఉంటేనే బాగుంటుందని ఈమెకు టికెట్ ఇచ్చిర్రు పెద్దలు. అంటే అన్న సీట్లకు చెల్లె వచ్చినట్టు. నాకు దీవనార్థి పెట్టినట్టే మా చెల్లెకు పెట్టాలని రాహుల్ సార్ కోరితే సరే అన్నారు వాయనాడు ఓటర్ దేవుళ్ళు. ఇన్నేళ్ళు లోక్సభలో తల్లి కొడుకులు, ఇప్పుడు అన్న చెల్లె. పబ్లిక్ లో ఓట్లాడిన ప్రియాంక మాయిగా పార్లమెంట్ ఎట్లా ఓట్లాడుతుందో చూడాలి.